శ్రావణ పౌర్ణమిని రక్షికా పౌర్ణమి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు కదా. ఈ రోజున సోదరుడి చేతికి సోదరి రక్షాబంధనం కడుతూ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇదివరకు ఉత్తర భారతదేశంలో బాగా జరిపేవాళ్ళు. ఆ తర్వాత సమాచార విస్తృతి వలన దక్షిణ భారతదేశంలోనూ అక్కడ కూడా ఇది మర్యాదగా గౌరవంగా పవిత్రంగా జరుపుకునేది చిత్ర విచిత్రంగా కొంచెం అల్లరిచిల్లరగా కూడా తయారయ్యింది. ఈ రాఖీ పూర్ణిమ అనేటువంటిది దీనికి మనం పౌరాణికంగా చారిత్రకంగా దీని పద్ధతి చూసినట్లయితే స్త్రీ పురుషుల మధ్యన ఒకరిని ఒకరు రక్షించుకోవటం అంటే శారీరకంగా శక్తియుక్తులు కలిగినటువంటి పురుషులు స్త్రీలను రక్షించవలసిన అవసరం ఉన్నది వాళ్ళకి. అందువలన మొట్టమొదటి ఈ కథల్లో వీటిల్లో వృత్రాసురుడిని చంపడానికి ఇంద్రుడు వెళ్ళినప్పుడు ఇంద్రుడికి ధైర్యం చెప్పడం కోసం ఆయన శచీదేవి ఆయనకు రక్ష కట్టినట్టుగా చెప్పబడింది. అంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయినా కూడా రక్షాబంధనం ఆవిడ చేసింది. కాబట్టి దీని యొక్క మొట్టమొదటి దశ స్త్రీ పురుషులు ఒకరికొకరు నీకు నేను రక్ష అని పురుషుడు చెప్పటం. అలాగే ఇక్కడ శచీదేవి రక్ష కట్టింది, నీవు కులాసా నీవు క్షేమంగా ఉండాలి అని కట్టింది. కాబట్టి అటువంటి పౌరాణిక గాథలు వీటన్నింటిలోనూ మనం చూస్తాము. అలాగే ఏ రకమైన వ్రతాలు పూజలు ఇవన్నీ చేసినప్పటికీ అక్కడ ఉండే రక్షాబంధనం పురుషుడికి ఆయన కుడి చేతికి కట్టుకుంటే ఈయన ఆవిడికి కట్టడం, ఈ పురుషుడికి పురోహితుడే కడతాడు కానీ ఆమెకు మాత్రం భర్త కడతాడు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు రక్షించుకుంటూ రక్షణగా ఉండటం అనే పద్ధతి సిద్ధాంతంతో ఏర్పడిన తర్వాత చారిత్రకంగా వచ్చేసరికి మహమ్మదీయ రాజులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అట్లాగే వీళ్ళు రక్షాబంధనం కట్టడం అనేటువంటిది మనకి చరిత్రలో వచ్చినటువంటిది. అట్లాగే పురుషోత్తముడు, అలెగ్జాండరు వీళ్ళకి ఇటువంటి పాత్రల ప్రవేశంతో కేవలం అన్నాచీళ్ళేళ్ళు అనే పద్ధతిలోకి ఇది దాని యొక్క విస్తృతి తగ్గిందనమాట. ఇప్పుడు కేవలం అది ఎందుకంటే ఇది సమాజంలో ఒక క్షేమం కోసం. ఈ లోకంలో ఇప్పుడు ఇట్లా ఈ స్త్రీ పురుషుల మధ్యన అనవసరమైనటువంటి భావాలు అవి ఏర్పడకుండా ఉండటం కోసం, ఒక స్పష్టత కోసం అని దీన్ని ఉపయోగించుకోవడానికి. అంటే వీళ్ళందరూ విద్యా ఉద్యోగం వీటన్నింటిలోనూ కూడా అందరూ కలిసిమెలిసి తిరిగేటప్పుడు వీళ్ళ ఒకళ్ళ మనసులో ఒక రకమైన భావాలు కానీ ఇవి ఉన్నప్పుడు ఈ రక్షాబంధనం ద్వారా మనం స్నేహంగా మాట్లాడుతున్నాం కానీ మన అనుబంధం ఇలాంటిదే అని స్పష్టంగా చెప్పుకోవడానికి దానికి ఈ కాలంలో ఇది ఉపయోగిస్తున్నది. కాబట్టి ఈ రక్ష అనేటువంటిది మనకు వైదికంగా వేదంలో చెప్పబడినది. ఏ కార్యక్రమం మనం ప్రారంభించినా తప్పకుండా రక్ష అనేది మనకు అవసరం. అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా ఇబ్బందులు ఆపదలు వచ్చినప్పుడు కూడా దానికి మంత్రించినటువంటి రక్ష కట్టడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆ మంత్రం ఎవరో గురువు దగ్గరికి వెళ్ళటం, లేకపోతే ఆ విద్యలో నిపుణుడైనటువంటి ఆయన దగ్గరికి వెళితే ఆయన రక్ష కడతాడు. ఇలా అది హనుమంతుడి వెళ్ళో లేకపోతే ఇంకా ఇటువంటివి ఉంటాయి, ఈ రక్షలు కడతారు. ఈ రక్ష కడితే వాళ్ళకి ఆ బాల్యంలో వచ్చే రోగాలు, జ్వరాలు, ఉబ్బసాలు ఇటువంటి వాటికి అన్నిటికీ రక్షరేకులు అంటారు వాటిని. ఆ రక్షరేకులు కట్టడం, దీంతో అవి శాంతించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఆ విధంగా ఏర్పడి ప్రస్తుత స్థితిలో ఈ అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనే దానికోసం ఏర్పడినదిగా రక్షాబంధనం అనేది చారిత్రకమైన కథల ద్వారా కానీ దాన్ని ఇప్పుడు సమాజంలో ఇదివరకు స్త్రీలందరూ ఎక్కువ ఇల్లు కదిలి బయటకు వచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఎదురుపడటం అనేది లేకుండా ఉండేది. ఇప్పుడు కలిసిమెలిసి తిరగాల్సి వస్తుంది. తిరిగేటప్పుడు అనేకమైనటువంటి కారణాలు వలన ఏర్పడతాయి. ఎందుకంటే
సృష్టి సహజమైనటువంటి స్త్రీ పురుష లక్షణాలు. దీనికోసం ఒక స్పష్టత కోసం కూడా ఇది ఇప్పుడు బాగా ప్రసిద్ధి పొందిన ప్రచారం పొందినటువంటి ఉత్సవంగా రక్షాబంధనం వరకు ఏర్పడింది. శ్రావణ పౌర్ణమికి ఉన్న ఇంకా మిగతా విశేషాలన్నీ మరొకసారి చెప్పుకుందాం.